ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి మద్దతును ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నికకు మద్దతు తెలపాలని చెప్పి ఆయన కోరారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ విజ్ఞప్తిని లోక్సభలో ఆమోదిస్తూ ఎన్డీఏకి సంబంధించి మద్దతు తెలుపుతామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. దాంతోపాటు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 7 ఎంపీలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నట్టే మనం చూస్తే కనుక కూటమికి సంబంధించి మద్దతు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మద్దతు తీసుకుంటుంది ఎన్డీఏ. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ ఆపోజిషన్ నుంచి కూడా ఎన్డీఏ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. దాన్ని ఎలా చూడాలి రానున్న రోజుల్లో? అంటే బేసిక్ గా మనం ఉదయం రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత జగన్ తో మాట్లాడిన తర్వాత జగన్ చాలా క్లియర్ గా ఒక సమాధానం అయితే చెప్పారు. మా ఎంపీలతో మాట్లాడుకొని మా డెసిషన్ మేము నీకు చెప్తామని చెప్పారు. అంటే ఇప్పటికీ బీజేపీతో జగన్ కి ఎక్కడ సంబంధాలు తెగిపోవాలి అంత పరిస్థితి రాలే. కాకపోతే ఎప్పుడు ఆయన ఒంటరిగానే పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మొత్తం అన్ని అక్కడ జరిగిన పార్లమెంట్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అతను బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చిన పరిస్థితి. తీరా ఈ రోజు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత డెఫినెట్ గా బీజేపీ వైపుకే వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది తప్పితే రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చే పరిస్థితి జగన్ విషయంలో ఉండదు. అంటే